నమస్కారం న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీ సౌజన్య. వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. ముండ్లమూరులో నిర్వహించిన మీకోసం గ్రీవెన్స్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజబాబుతో కలిసి ఆమె పాల్గొని ప్రజల నుండి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ రైతుల భూ సమస్యలు, పాసు పుస్తకాలు, ఆన్లైన్ ఎంట్రీ వంటి రెవెన్యూ అంశాలపై అధికారులు తక్షణమే స్పందించాలని కోరారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ల స్ఫూర్తితో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు తెలియజేశారు. అనంతరం కలెక్టర్ రాజబాబు మాట్లాడుతూ గ్రీవెన్స్ అర్జీలపై రోజు మార్చి రోజు సమీక్ష జరుపుతున్నామని, ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా త్వరలోనే సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఫోన్ ద్వారా తెలుసుకుని వాటిని అన్నింటినీ కూడా సంతృప్తి స్థాయిలో పిటిషన్స్ రిజాల్వ్ చేసే దిశగా జిల్లా యంత్రాంగం అంతా కూడా వర్క్ చేస్తుంది. దాంతో పాటు జేసీ గారు ఎవ్రీ ఆల్టర్నేటివ్ డేస్లో ఎవరైతే పిటిషనర్స్ ఉన్నారో వాళ్ళకి అన్సాటిస్ఫాక్టరీ కిందగా పిటిషన్ రిజాల్వ్ చేస్తే వాళ్ళు పిలిపించి మాట్లాడటం అవి కూడా చేస్తున్నారు. దీంతో పాటు బల్క్ ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో అవి కూడా మనం అంటే ఒక ఇష్యూ కొన్ని వందల మంది ఫ్యామిలీస్కి సంబంధించి పెండింగ్ ఉన్నాయి కూడా జేసీ గారి ఇటీవల కాలంలో అద్దంకి నియోజకవర్గంలో చాలా మట్టుకన్నీ కూడా రిజాల్వ్ చేయడం జరిగింది. ఇంకా సుమారు ఒక 61 బల్క్ ఇష్యూస్ని ఆల్రెడీ మనం ఐడెంటిఫై చేసి 1 by 1 కూడా షార్ట్ అవుట్ చేయడం జరిగింది. ఈ రోజు నేను ఇంతకు ఉదాహరించినటువంటి కూడా బల్క్ ఇష్యూస్ వాటిని కూడా మేము సత్వరమే పరిష్కారం చూపుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాము. ఏదేమైనప్పటికీ కూడా గవర్నమెంట్ పెట్టినటువంటి ఈ పీజీఆర్ఎస్ కార్యక్రమం ప్రతి కాన్స్టిట్యున్సీలో 4 సార్లు పెట్టి అర్జీలు తీసుకుని పూర్తిగా సమస్యలు అనేవి కూడా పరిష్కారం చేయాలని చెప్పేసి ఆదేశించడం జరిగింది. ఇందులో 2 రకాలు ఉంటాయి. ఒకటి రెవెన్యూ సంబంధించినవి, అది ఫైనాన్స్ సంబంధించినవి, రెండోది నాన్ ఫైనాన్స్ సంబంధించి. సో ఈ రెవెన్యూ ఇష్యూస్ అన్ని కూడా మ్యాక్సిమం అన్ని కూడా నాన్ ఫైనాన్స్ సంబంధించినవి కాబట్టి వీటిని టైం బౌండ్లో రిజాల్వ్ చేస్తామనే సందర్భంగా తెలియజేస్తున్నాము. ఏదైతే మనకి ఈ ఫైనాన్స్ సంబంధించినటువంటి పిటిషన్స్ ఏవైతే వచ్చినాయో వాటన్నిటిని కూడా ప్రయారిటీని బేస్ చేసుకుని కన్సర్న్ డిపార్ట్మెంట్స్ అందరికీ కూడా వాళ్ళందరికీ కూడా మనము రాసి దాని అప్రూవల్ తీసుకున్న తర్వాత వాటి రిజాల్వ్ చేయడం జరుగుతుంది. సో అల్టిమేట్గా ప్రతి మండలంలో ప్రజా సమస్యలకి పరిష్కార వేదిక ఏర్పాటు చేసిన ముందు ఈ కార్యక్రమానికి విచ్చేసిన కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, అట్లాగే వేదిక మీద ఉన్న వివిధ ఆఫీసర్స్ కి, అన్ని డిపార్ట్మెంట్స్ సంబంధించిన ఆఫీసర్స్ కి, ప్రజలకి అందరికీ కూడా నా నమస్కారాలు. ముందుగా ఈ కార్యక్రమాన్ని ఇట్లా ప్రతి నియోజకవర్గంలో ఎంతో స్పీడ్ గా అడ్మినిస్ట్రేషన్ చేస్తూ చేపట్టిన కలెక్టర్ గారికి ముందుగా ధన్యవాదాలు. ఎందుకంటే మన జిల్లా కలెక్టర్ గారు వచ్చాక పరిపాలన చూస్తే చాలా వేగవంతంగా, అట్లాగే ప్రజలకు అందుబాటులో ఉంటాం కానీ అండ్ ప్రతి సమస్యని కూడా ఇమీడియట్ గా సాల్వ్ చేసేవైతే ఆన్ ద స్పాట్ చేపించడం కానీ సంబంధిత డిపార్ట్మెంట్ కి వెంటనే అది పంపించి అది చాలా అభినందనీయం. అట్లాగే జాయింట్ కలెక్టర్ గారు కూడా ఏమాత్రం డిలే చేయకుండా ఏదన్నా ప్రాబ్లమ్స్ చెప్పినా పర్సనల్ గా తీసుకొని ప్రజలకు ఎటువంటి ఇబ్బంది రాకుండా జెన్యూన్ గా ఆ ప్రాబ్లమ్ రిజాల్వ్ చేయడంలో అందరూ మన జిల్లాలో అట్లా ప్రతి నియోజకవర్గంలో ఇలాంటి ఆఫీసర్స్ ఉండటం చాలా సంతోషకరమైన విషయం. ముఖ్యంగా ఇవాళ వచ్చిన అర్జీలు చాలా వరకు మండలంలోవి రెవెన్యూకి సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి. ఇందాక కలెక్టర్ గారు చెప్పినట్టుగా చాలా సంవత్సరాలుగా చాలా మంది ప్రజలు ఇన్వాల్వ్ అయిన ప్రాబ్లమ్స్ మేజర్ గా వాళ్ళు టేకప్ చేశారు. వాళ్ళకి త్వరలో సొల్యూషన్ చూసేలాగా మాట ఇచ్చున్నారు. భీమవరం గాని, కెల్లంపల్లి, పసుపుగల్లు ఇక్కడ ఉన్న ప్రజల ల్యాండ్ ఇష్యూస్, అట్లాగే ఇంకేదన్నా ఆన్లైన్ సంబంధిత వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నా, అలాగే కొంతమంది నీటి సమస్య గురించి, కల్వర్ట్ గురించి, రోడ్లు, డ్రైన్ల గురించి కూడా అన్ని అర్జీలు ఇచ్చున్నారు. అన్ని కూడా ప్రతిదీ వాళ్ళకి సంబంధించిన ఆఫీసర్స్ తో మాట్లాడి ఎప్పుడు ఎట్లా టేకప్ చేయొచ్చు, ఏ స్కీమ్ లో మనం వీటికి సొల్యూషన్ తీసుకురావచ్చు అన్నట్టుగా చూసారు. సార్ ఇక్కడ ఇవాళ మీరు చూస్తుంటే అన్ని మండలాల్లో కన్నా ఇక్కడ ఎక్కువ మేజర్ ఇష్యూస్, అది కూడా ఎక్కువ మంది పీపుల్ బెనిఫిట్ అయ్యే గ్రూప్ ఆఫ్ ప్రాబ్లమ్ అది ఉంది సార్. అది మీరు త్వరగా టేకప్ చేసి అది సొల్యూషన్ చూపిస్తే చాలా మంది కామన్ పీపుల్ ప్రజలు
ఎంతో కాలంగా సాగులో ఉండి బట్ ఏదో ఒక ప్రాబ్లం గత ప్రభుత్వం కానీ అంతకు ముందు కానీ ఆక్యుపై చేసి లేదా వాళ్ళని ఏదో ఇబ్బంది పెట్టి ఉంది సార్. అది రిజాల్వ్ చేస్తే చాలా మందికి మీరు మేలు చేసిన వాళ్ళు అవుతారు. అండ్ ఇవాళ మీకు ఇచ్చిన అర్జీలన్నీ కూడా త్వరగా సాల్వ్ అవ్వాలని కోరుకుంటున్నా. అది మళ్ళీ మీతో నేను ఫాలో అప్ అయ్యి చూస్తాను సార్. అండ్ థ్యాంక్ యూ జాయింట్ కలెక్టర్ గారు ఫర్ దిస్ ప్రోగ్రామ్. అందరికీ ఇట్లాగే ఎప్పుడు కూడా అందుబాటులో ఉండి ఒక ప్రభుత్వం ఏంటంటే ప్రజల సమస్యలు అర్జీలు తీసుకోవడమే కాదు, అవి వెంటనే రెస్పాండ్ అవ్వడానికి మేము కష్టపడుతున్నాము అని ప్రభుత్వం మీద నమ్మకం కల్పిస్తూ పనిచేస్తూ ముందుకెళ్తున్నాం. ఈ కార్యక్రమానికి వచ్చిన ఆఫీసర్స్ అందరికీ, ముఖ్యంగా కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి ధన్యవాదాలు.